విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ కార్యాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విక్టరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరికీ నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలో గెలవాలని కోరుతూ ప్రత్యేకంగా ఆయా ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సీఎం జగన్ నాయకత్వంలో మరోసారి వైసీపీ అధికంగా గెలవాలని కోరారు. మరో 20 ఏళ్లు సీఎంగా జగన్ ఉండాలని, ప్రజలంతా రామరాజ్యం చూడాలని కోరారు. మూడోసారి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. విక్టరీ మీడియా టీవీ ప్రేక్షకులకు తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాము. పవిత్రమైన రోజు ఈరోజు. అందరూ పెద్దలు వచ్చారు, ముస్లిం పెద్దలు వచ్చారు, క్రిస్టియన్ పెద్దలు వచ్చారు, హిందూ పెద్దలు వచ్చారు, ఆశీర్వదించారు. అత్యధిక మెజార్టీతో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో గెలవాలని చెప్పేసి ఆకాంక్షతో ప్రార్థనలు చేశారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ముఖ్యంగా మేము కోరుకుంటా ఉన్నాము, ఆ అల్లా కానీ, జీసస్ కానీ, మా కనకమాల అమ్మవారి తల్లిని కానీ, బురుజపేట సింహాద్రప్పన్ని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ప్రేక్షకులకు, ముఖ్యంగా ప్రజానీకానికి అందరికీ కూడా ధనధాన్యములు కలిగి కుబేరంతో సమానమయ్యేలాగా ఆ దేవతలు దీవించాలని చెప్పి మంచి ఆరోగ్యాలు ఇచ్చి పిల్లల్ని ఉన్నతమైన స్థానాల్ని, మంచి ఉద్యోగాలు సాధించి ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండేలాగా చేయమని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి, వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి, ఈ ఎలక్షన్స్లోనేమో భారీ మెజార్టీలతోటేమో గవర్నమెంట్ ఫామ్ చేసి ఈ విశాఖపట్నం నుండి ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పేసి ఆ కనకమాల అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. అలానే ఇంకొక 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ రాష్ట్రానికి ప్రజలందరూ కూడా సుభిక్షంతో ఒక రామరాజ్యం మాదిరిగా ఈ వచ్చే 20 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరగాలని చెప్పేసి కోరుకుంటూ, వాసుపల్లి గణేష్ కుమార్ మీరు 2 సార్లు నన్ను గెలిపించారు. ఈ 3వసారి కూడా మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. నన్ను మళ్ళీ గెలిపించమని చెప్పి మరీ కూడా కోరుకుంటా ఉన్నాను. జై జగన్.